మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కనుమ. ఈరోజు ఆవులను ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈరోజు గోవు తోకలోని వెంట్రుకతో ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు, అపర కుబేరుడుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు గురించి మనందరికీ తెలుసు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవతల స్వరూపంగా వర్ణించటం జరిగింది. అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాలల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. కనుమ రోజు గోవులను పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు గోవు తోక నుండి ఒక వెంట్రుకను తీసి ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీ దరిద్ర బాధలు, దోషాలు, పీడలు అన్నీ పోయి మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు. ముసలివాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను.
నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ, మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి,
ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. ఇక వీడియోలోకి వస్తే, సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆవులను, ఎద్దులను అలంకరించి పూజిస్తారు. ఈరోజు వాటితో ఏ పనులు చేపించరు. అయితే ఈ కనుమ రోజు గోవు తోక నుండి ఒక వెంట్రుకను సేకరించి ఆ వెంట్రుకతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక గోవు తోకలోని వెంట్రుకను సేకరించి తెచ్చుకోండి. తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లని పేపర్లో వేసి ఆ పేపర్లోని చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలను కూడా వేయండి. ఆ తరువాత ఈ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోండి. మరునాడు ఈ పొట్లాన్ని తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఎందుకంటే ఆవు తోకలోని వెంట్రుకలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఆవు తోకలోని వెంట్రుకలకు ఎంతో మహత్యం ఉంది. ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి బొటనవేలికి చుట్టి ఆ బొటనవేలిని మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉన్న చోట పెట్టి నొక్కితే ఎలాంటి నొప్పి అయినా సరే పోతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎంతోమంది ప్రవక్తలు, స్వామీజీలు ఈ గోవు తోకలోని వెంట్రుకలను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకోవటం వలన వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా గోమాతకే కాదు, గోమాత తోకలోని వెంట్రుకలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గోవు వెంట్రుకలతో కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అదృష్టం వారిని వరిస్తుంది. ఇలా బీరువాలో పెట్టిన గోవు వెంట్రుకను ఎన్ని సంవత్సరాల పాటు అయినా సరే అలా ఉంచుకోవచ్చు. ఈ గోవు వెంట్రుకే మీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కనుమ రోజు గోవు వెంట్రుకతో ఈ చిన్న పరిహారం చేసి మీ జాతకాన్ని మార్చుకుని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. కనుమ పండుగ అంటే పశువుల పండుగ. పంటల పండుగ మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకునే పండుగ కూడా. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున అందరూ తప్పనిసరిగా ఒక పదార్థాన్ని భుజించాలి. లేదంటే అపమృత్యు దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, యముడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాల్లోనే ఉంది. మరి ఈరోజు తప్పక తినాల్సిన పదార్థమే మినుములు. అవును, కనుమ రోజున మినుములతో చేసిన వంటకాలు తినటం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆరోగ్య సూత్రం మరియు ఆధ్యాత్మిక రహస్యం. కనుమ నాడు మినుములు తినాలి అనే సామెత కూడా మన తెలుగునాట ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆచారాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి వచ్చే సంవత్సరం కనుమ పండుగ వచ్చే వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుందని, ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కనుమ రోజున మినుములను ముట్టుకోకపోవటం అనేది యమధర్మరాజుకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. యముడు అంటే మృత్యువుకు అధిపతి. కనుమ రోజున ఈ నియమాన్ని పాటించని వారికి అపమృత్యు దోషాలు అంటే అకాల మరణగండాలు కలిగేలాగా యముడు శపిస్తాడు. అందుకే కనుమ రోజున మీరు ఏం తిన్నా తినకపోయినా మినుములతో చేసిన వంటకాన్ని మాత్రం ఒక ముద్ద అయినా సరే నోట్లో వేసుకోవాలి. మరి మినుములతో ఏం వండుకోవాలి అని మీకు సందేహం రావచ్చు. కనుమ రోజున మన ఇళ్లలో సాధారణంగా గారెలు వేసుకుంటూ ఉంటారు. గారెలు మినుములతోనే చేస్తారు కాబట్టి ఇది చాలా శ్రేష్టం. ఈ గారెలను మన పితృదేవతలకు అంటే గతించిన పెద్దలకు ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మన పితృదేవతల ఆశీస్సులతో పాటు యముని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు గారెలు చేసుకోలేకపోతే మినుములతో చేసిన సున్నుండలు, ఇడ్లీ, అట్టు, పునుగులు లేదా మినప బూరెలు ఇలా ఏ రూపంలోనైనా సరే మినుములను ఖచ్చితంగా తినాలి.
కొంతమంది మినుములతో కూర వండుకుంటూ ఉంటారు. అది తిన్నా కూడా చాలా మంచిది. అవేమీ కుదరని వారు కనీసం కొన్ని మినుములను ఉడకబెట్టుకొని అయినా సరే ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా కనుమ రోజున మినుములు తింటే మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అసలు ఈరోజు మినుములు ఎందుకు తినాలి అని మీకు సందేహం రావచ్చు. దీని వెనుక ఉన్న ఆరోగ్య కారణాన్ని గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంక్రాంతి సమయం అంటేనే చలికాలం తారాస్థాయిలో ఉండే సమయం. ఈ చలి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణశక్తి మందగిస్తుంది. కీళ్ళ నొప్పులు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మినుములు ప్రకృతి సిద్ధంగా శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తాయి. కనుమ రోజున మినుములు తినటం వల్ల మన శరీరము ఆ తీవ్రమైన చలిని తట్టుకోగల సామర్థ్యాన్ని పొందుతుంది. మినుములలో ప్రోటీన్లు, ఫైబరు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలను దృఢపరుస్తుంది. ఈ సమయంలో మినుములు తినేవారికి వచ్చే ఏడాది పొడవునా ఎముకలకు సంబంధించిన సమస్యలు, వ్యాధులు రావు. అందుకే మన పెద్దలు పండుగ పేరుతో ఈ ఆరోగ్య రహస్యాన్ని మనకు అందించారు. కానీ ఈ నియమాన్ని విస్మరిస్తే మాత్రం పరమ దరిద్రం పట్టుకుంటుందని ఎందుకు అన్నారంటే, ఆరోగ్యం లేని చోట సంపద ఉండదు. ఎప్పుడైతే మీరు ఈ కాలానుగుణమైన ఆహారాన్ని తీసుకోరో మీ శరీరం బలహీనపడి రోగాల బారిన పడుతుందో దానివల్ల మీ సంపాదన అంతా ఆసుపత్రి పాలవుతుంది. అందుకే దీన్ని దరిద్రంగా అభివర్ణించారు. అలాగే ఎమిడి కోపం అంటే మరేమిటో కాదు, అపమృత్యువు మరియు అనారోగ్యము. కనుమ రోజు మినుములు తినకపోవటం వల్ల శరీరంలో వాతదోషాలు పెరిగి ప్రాణాపాయం కలిగించే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. అందుకే యముడిని శాంతింపజేయడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి కనుమ రోజు మినుములే దివ్య ఔషధం. కనుక రేపు కనుమ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకుని మీ ఇష్ట దైవానికి లేదా పితృదేవతలకు మినుములతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఇంటిల్లిపాది ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. మినుములు రాహు శనిగ్రహాల దోషాలను కూడా పోగొడతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు కనుమ రోజున తప్పకుండా మినుములను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్య సమస్యల నుండి మీరు త్వరగా బయటపడగలుగుతారు. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ యమధర్మరాజు మిమ్మల్ని కాపాడుతాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుమ రోజున కేవలం మనం తినడమే కాదు, నోరు లేని జీవాలకు కూడా సహాయం చేయాలి. ముఖ్యంగా ఈరోజు కాకులకు మినుములతో చేసిన ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అందుకే రేపు కనుమ రోజున మినుములు తిని మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ నియమాన్ని పాటించిన వారికి వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి ఆపదలు రాకుండా రాజయోగం పడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇంటి నిండా ధన ధాన్యాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అందుకే అందరూ రేపు రాబోయే కనుమ పండుగని నిర్లక్ష్యం చేయకండి. రేపే కనుమ కదా, ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకోకుండా పద్ధతిగా మినుములతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పటం వల్ల కూడా మనకు పుణ్యం దక్కుతుంది. తప్పనిసరిగా ఈరోజు అందరూ మినుములు తినటం మర్చిపోవద్దు. సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెల్లుళ్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని
పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే, బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చెలను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు, మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు ఆవుకు ఒక ఆహారాన్ని పెడితే సంవత్సరమంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు కనుమ పండుగ అంటేనే పశువుల పట్ల మన కృతజ్ఞతను చాటుకునే గొప్ప రోజు. ఆ ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయంగా, మహాలక్ష్మి స్వరూపంగా మనం కొలుస్తాం. అందుకే ఈ పవిత్రమైన కనుమ రోజున మీరు ఆవును ప్రత్యేకంగా పూజించినప్పుడు కానీ, లేదా అనుకోకుండా మీ ఇంటి దగ్గర రోడ్డు మీద ఆవు కనిపిస్తే కానీ అస్సలు వదిలిపెట్టకండి. ఆ సమయంలో మీరు ఆవుకు పచ్చటి రంగులో ఉండే తాజా ఆకుకూరలను కానీ, అంటే తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలను లేదా రాత్రంతా నానబెట్టిన మినుములలో బెల్లం కలిపి కానీ తినిపించండి. ఒకవేళ వీలుంటే మినుములతో వండిన గారెలు లేదా ఇతర ఆహార పదార్థాలను ఆవుకు ప్రేమతో సమర్పించండి. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున గోమాతకు ఈ పదార్థాలను తినిపించటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆవు నోటి ద్వారా మనం అందించే ఈ ఆహారం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చేరుతుందని నమ్మకం. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంపై ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి సంవత్సరం పొడవునా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లోని దరిద్రం పటాపంచలై ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవర్షం కురుస్తుంది. ఆవు ఆకలి తీర్చడం అంటే ఈ సృష్టిని తృప్తిపరచటమే. అందుకే ఈ కనుమ రోజున మర్చిపోకుండా ఆవుకు పచ్చని ఆకుకూరలు, మినుములు పెట్టి ఆ గోమాత ఆశీస్సులు తీసుకోండి. దీనివల్ల మీకు, మీ పిల్లలకు ఆయురారోగ్యాలు కలగటమే కాకుండా మీ ఇల్లు సుఖశాంతులతో కలకలలాడుతుంది. ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది.
రాబోయే ఏడాది మొత్తం మీకు రాజయోగంలా మారుతుంది. ఇది మన పెద్దలు చెప్పిన సత్యం. కాబట్టి ఈ కనుమ రోజున గోసేవ చేసి పుణ్యాన్ని మూటకట్టుకోండి. అలాగే ఈ కనుమ రోజున చాలామంది పెద్దలను తలుచుకుని బట్టలు పెట్టుకుంటూ ఉంటారు. కొందరు సంక్రాంతి రోజు కూడా పెట్టుకుంటారు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఏ రోజైనా పెద్దలకు పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఇంట్లో వండుకున్న పిండి వంటలు, అన్నము, కూరలు అన్నిటినీ ఒక అరటి ఆకులో కానీ లేదా ప్లేట్లో కానీ వడ్డించి మీ ఇంట్లో ఉన్న పెద్దల ఫోటోల ముందు ఉంచాలి. అలాగే బట్టలను కూడా వారి ముందు పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫోటోలకు దండం పెట్టుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్దల ఫోటోలు లేకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మన సాంప్రదాయంలో దీనికి ఒక చక్కని మార్గం ఉంది. మీ ఇంటి గోడ మీద పసుపుతో కానీ లేదా శుద్ధతో కానీ గోవిందనామం వేసుకోవాలి. ఆ గోవిందనామాన్ని పెద్దల రూపంగా భావించి దాని ముందే మీరు వండుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి బట్టలను కూడా పెట్టుకొని మొక్కుకోవచ్చు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకొని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకనే కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం, పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలిచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటూ ఉంటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య ఉన్న సంబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది. కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కనుమ రోజున పెరుగును దానం చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలుగుతున్నట్లు అయితే రేపు కనుమ రోజు పెరుగన్నమును దానం చేసి మీరు తలపెట్టే పనులలో విజయం సాధించి శుభ ఫలితాలను పొందండి. రేపే కనుమ. దీనినే పశువుల పండుగ అంటారు. ఈరోజు ఆవులను, ఎద్దులను పూజిస్తారు. ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుణ్ణి పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవత గుడికి చేరుకుని అక్కడ బోనం అనగా పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారము కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలి ఇచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటారు. ఈ కనుమ రోజే చాలామంది పెద్దలకు అంటే పితృదేవతలకు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దలను తలుచుకుంటూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.